టీటీడీ ఈవో పేరుతో ఫేక్ ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వామివారి లడ్డూలు వడలు కావాలని ఆశించిన ఎన్ఆర్ఐలను లక్ష్యంగా చేసుకుని ఫేక్ ఐడీతో మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక వ్యక్తి ప్రసాదాల కోసం ఏకంగా 37,000 పంపాడు. ఆపై డబ్బులు తీసుకున్న వ్యక్తి నుంచి సమాధానం లేకపోవడంతో టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు చేపట్టినట్టు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ అంశంపై మా ప్రతినిధి రవివర్మ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల. ఇలాంటి తిరుమలలో నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఫేక్ మెయిల్లు ఎక్కువయ్యాయి. ఈ ఫేక్ మెయిల్ ద్వారా భక్తులను చీటింగ్ చేయడం, నిధులు కాజేయడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ ఈవో పేరుతోనే, ఇదివరలో అయితే టీటీడీ పేరుతో ఫేక్ మెయిల్స్ వచ్చేటివి, ఇవాళ ఈవో పేరుతోనే ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి తద్వారా నిధులు కాజేసినటువంటి ఘటన బయటపడింది. దీని మీద ఈస్ట్ పోలీసులకు టీటీడీ అధికారులు అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే కేసు దర్యాప్తు అయితే జరుగుతుంది. యాక్చువల్గా ఎందుకు ఇలాంటి ఫేక్ ఐడీలు వస్తున్నది, ఇవాళ ఈవో పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసినటువంటి అతను దొంగ ఎవరు ఏంటి అనేది ఈస్ట్ సిఐ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఇవాళ ఏం సార్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రఖ్యాతిగాంచింది, మీకు కూడా తెలుసు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఎక్కువగా ఫేక్ ఐడీలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? నిన్న సాక్షాత్ ఈవో పేరుతోనే ఫేక్ ఐడి వచ్చింది, దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా మనకు కంప్లీట్ నిన్ననే రావడం జరిగింది. దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే, మనకు ఒరిజినల్ మెయిల్ ఐడి వచ్చేసి ఈఓ టీటీడీ TPT@gmail.com అనే నేమ్తోనే ఉంటుంది. బట్ ఎవరైతే ఇప్పుడు దీంట్లో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్లో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి మెయిల్ ద్వారా ఈఓ వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయినప్పుడు సెకండ్ ఎవరైతే ఫేక్ మెయిల్ ఐడి ఉంటారో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో కొంచెం నీడ్ ఉంటే అడుగుతారు, మాకు ఈ విధంగా కొన్ని లడ్డూలు, కొన్ని వడలు, తర్వాత కొన్ని పెద్ద లడ్డు కావాలని అడుగుతారు. వీళ్ళు దానికి యాక్సెప్టెన్స్ చేసి ఒక ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే అది ఒరిజినల్ ఈమెయిల్ అనుకుని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీంట్లో అమౌంట్ ఒక 37,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి ఇంకా రెస్పాండ్ కాకుండా ఉంటే వాళ్ళ డౌట్ వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఒరిజినల్ ఈమెయిల్ని చెక్ చేసుకొని దానికి కంప్లైంట్ చేస్తారు. సో మేము ఈ విధంగా పలానా దగ్గర ఉంటున్నాము, మాకు ఈ విధంగా లడ్డూలు కావాలనేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయినాము, మీకు నేను అమౌంట్ కూడా పంపించడం జరిగింది, బట్ మాకు రిప్లై రాలేదు. వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే దాంట్లో ఆ ఈఓ టీటీడీ TPT అనే ప్లేస్లో పి అనే మెటర్ని సైలెంట్ చేసుకుంటూ దాన్ని ఓలాగా మార్చుకుంటారు. సో వీళ్ళు రియలైజ్ అయిన తర్వాత అది మా మెయిల్ ఐడి కాదు, ఇది ఫేక్ మెయిల్ ఐడి అని చెప్పేసి వీళ్ళు రియలైజ్ అవుతూ ఆ కన్సర్న్ పర్సన్కి రిప్లై ఇస్తారు. అదేవిధంగా ఇలా చేయడం చీట్ కాబట్టి మాకు మన AVSO చంద్ర గారి ద్వారా మాకు కంప్లైంట్ పంపించడం జరిగింది. అది ప్రజెంట్ నిన్ననే కేసు రిజిస్టర్ చేశాము, ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఫేక్ ఐడీస్, ఫేక్ మన ప్రొఫైల్స్ పెట్టుకోవడము ఇలా చేస్తుంటారు. సో ఎవరిని కూడా దయచేసి మీరు ఫిజికల్గా చూడండి, ఫిజికల్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వకుండానే బేసింగ్ ఆన్ కాల్స్ కానీ బేసింగ్ ఆన్ మెయిల్స్ కానీ ఎవరితో కూడా మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ దీంతో పాటు ఈ సైబర్ క్రైమ్స్లో పెరుగుతున్నాయి కాబట్టి వాటి విషయంలో కూడా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సార్ నిన్న ఇంకొక కంప్లైంట్ కూడా వచ్చింది. దాదాపు 1,50,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది చీట్ చేశారు. అది కేసు గుందాం. అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్? ఎవరు వాళ్ళు చీట్ చేసిన వాళ్ళు? ఎస్ అండి, ఇది మనకి యాక్చువల్గా నిన్న వచ్చిన కేసు కాదండి, ఇది లాస్ట్ మంత్లో మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి వాస్తవ్యులని ఒక 2 పర్సన్స్ దగ్గర మనకు ఇనిషియల్గా ఒక 45 lakhs అమౌంట్ తీసుకొని మీకు టీటీడీలో జాబ్స్ ఇప్పిస్తానని చెప్పేసి, దీనిలో కూడా టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్రైవేట్ పర్సన్, అతను యాక్చువల్గా BA LLB చేస్తుంటాడు, అడ్వకేట్ కింద చెప్తున్నాడు కానీ బట్ అతనికి ఇంకా అది కన్ఫర్మేషన్ కాల్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అతను ఒక 45 lakhs రూపీస్ అమౌంట్ మీకు టీటీడీలో ఖచ్చితంగా జాబ్ ఏర్పాటు చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అది అమౌంట్ తీసుకున్నప్పటి నుంచి రెస్పాండ్ కాకుండా ఇవాళ వస్తుంది రేపు వస్తుందని చెప్పేసి అంటుంటాడు. సబ్సిక్వెంట్గా అతను తిరుపతి నుంచి వెకేట్ చేసేసి డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయిపోతాడు. అంటే తలదాచుకుంటాడు. వెళ్ళుకున్న తర్వాత మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని ఆచూకీ కనుక్కొని అతను అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్కి తీసుకొస్తే మనకు చాలా విషయాలు బయటకు వచ్చాయి. దీంట్లో ఏంటంటే మనకి ఇచ్చినటువంటి కంప్లైంట్ మాత్రమే కాకుండా ఇంకా దాదాపు 8 నుంచి 10 మంది వరకు మన దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ అమౌంట్ లెక్క పెట్టుకుంటే సుమారు ఇప్పటికే 1,45,00,000 వరకు కూడా అమౌంట్ చీట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 2-3 అతను ఫేక్ రెజ్యూమ్ కూడా తయారు చేసి ఇచ్చాడు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్, మీకు లెటర్ రెడీ అయిపోయింది, మీకు ఇంకా బయటకు వచ్చేస్తుంది, ఇది మీకు ఆనంశాలుగా మీకు ఇస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది. ఇది కూడా ఎవరికి సంబంధం లేకుండా తనకు తానే ఒక గొప్పలాగా ఫీల్ అయిపోయేసి తనే దాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆ విషయంలో కూడా మా SP గారు అదేవిధంగా మా DSP గారు పర్సనల్గా తీసుకొని ఆ కేసును కూడా ఒక మంచి సెక్షన్స్ వచ్చే విధంగా చేసి వాళ్ళని నిన్న రిమాండ్ చేయడం జరిగింది. అతను ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీంట్లో అతనితో పాటు వాళ్ళ వైఫ్ను కూడా దీంట్లో ముద్దాగా చేర్చడం జరిగింది.
సార్ ముఖ్యంగా అంటే టీటీడీలో ఎక్కడా లేని విధంగా ఒక టీటీడీలోనే ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి, దీన్ని ఎలా చూడాలి? సరే అండి, వాళ్ళ యక్షాలు చెప్పాలంటే ఇప్పుడు అందరూ కూడా మనం తిరుపతిలో ఉన్నా కానీ తిరుమలలో ఉన్నా కానీ అందరం ఆయన వాళ్ళే బతుకుతుంటాము. సో అందరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది, దేవుని దగ్గర పని చేయాలన్నా సరే, దేవుని దగ్గర సేవ చేయాలన్నా సరే. ఆ ఉద్దేశంతోనే ఏదైనా అవకాశం దొరికితే మనం హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే చాలామంది ఈ యొక్క అపోహ మాటలు నమ్మి ఇలా మోసపోతున్నారు. దయచేసి చెప్తున్నాను, టీటీడీ గవర్నమెంట్ కానీ లేదా మన ఏపీ గవర్నమెంట్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వదు. దయచేసి మీ యొక్క క్వాలిటీసు మీ యొక్క అదే అర్హతలు ఉంటే మాత్రమే మీకు ఉద్యోగాలు వస్తాయి, కానీ ఇలా డబ్బులు కడితే ఉద్యోగాలు పూర్తిగా అపోహ మాత్రమే. అటువంటి మాటలను ఎటువంటి పరిస్థితుల్లో నమ్మొద్దని చెప్పేసి ప్రజలకి మా ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇది ముఖ్యంగా అంటే ప్రత్యేక నిఘానైతే టీటీడీ మీద ఉంచామని చెప్పి పోలీసు యంత్రాంగం స్పష్టం చేస్తూ ఉంది. ముఖ్యంగా భక్తుల్ని చీట్ చేసే వాళ్ళని, అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసే వాళ్ళ పట్ల ప్రత్యేక నిఘా ఉంచడమే కాక ప్రజలను అటు భక్తులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు వారి మోసాల బారిన పడకూడదని చెప్పేసి కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. అయినా కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ వస్తున్న నేపథ్యంలోనే మరింత లోతుగా విచారించి చర్యలు కఠినంగా చేపట్టేందుకు కూడా